We praise God for this one more opportunity God has given unto us to sit at His feet, to search the scriptures. మరొకసారి ప్రభు పాదాల చెంత కూర్చొని లేఖనాలను పరిశోధించడానికి ప్రభు ఇచ్చిన మరొక అవకాశం బట్టి ప్రభుకు వందనస్తులమై ఉన్నాం. Our God is so good. Whenever we come unto Him, He is willing to speak unto us. మన ప్రభు ఎంతో ఉత్తముడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడల్లా కూడా ఆయన మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. And all the time, throughout our lifetime, we are needy people. We need His exhortation continually. మన జీవిత కాలం అంతా కూడా మనం అవసరత అక్కర కలిగిన వాళ్ళం గనక ప్రతిసారి కూడా ఆయన హెచ్చరిక మాటలు మనకు అవసరం. Because we are surrounded by so many dangers from the world and also from Satan, from our own flesh. Unless the Lord guides us with the lamp and light, that is the word of God, we will be in utmost danger. చూడండి, మనం ఎప్పుడు కూడా ఇంత గొప్ప ప్రమాదంలో ఉంటున్నాం. ఎంచేతంటే లోకం ద్వారా కావచ్చు, లేక మన శరీరం ద్వారా కావచ్చు, సాతాన్ ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక ప్రభు వారి యొక్క వాక్యం అనేటువంటి దీపం మనకు లేనట్లయితే, ఆయన నడుపుదల లేకపోతే మనం ఎంతో గొప్ప నష్టంలోనికి వెళ్ళిపోతాం. The word of the Lord is a lamp unto our feet and a light unto our path in this dark world. కనుక ఇక చీకటి ప్రపంచంలో దేవుని యొక్క వాక్యము మన యొక్క మార్గం, మనకు వెలుగు, మన యొక్క పాదములకు దీపంగా ఉంది. And now, as you know, this is the 7th week. We are meditating on the life of Lot's wife. కనుక మీరు ఎరిగినట్లుగా ఇది 7వ వారము, లోతు భార్య జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. And before that we have meditated the life of Lot also for 4 weeks. దానికి మునుపుగా లోతు యొక్క జీవితాన్ని గురించి కూడా 4 వారాలు మనం ధ్యానించాం. Shall we turn to Luke's Gospel 17th chapter? లూకా సువార్త 17వ అధ్యాయం చూసుకుంటాము. And verse 32 all together please. 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. Luke's Gospel లూకా సువార్త chapter 17 17వ అధ్యాయం and verse 32. 32 All together please. అందరం కలిసి. Remember Lot's wife. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank Thee in spite of so many inconveniences. Thou hast brought Thy children unto Thy house. మా తండ్రి, అనేకమైన అనానుకూలతలు ఉన్నప్పటికీ కూడా నీ ప్రజలైనటువంటి వారిని ఇంటికి మీరు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Having entered into Thy house, help us to concentrate on Thy voice, on Thy word. తండ్రి, నీ ఇంటిలోనికి ప్రవేశించి ఉంటుండగా నీ యొక్క స్వరముపై, నీ వాక్యంపై మా యొక్క దృష్టి నిలుపుటకు సహాయం చేయండి. Keep us free from wandering thoughts. చంచలమైనటువంటి తలంపుల నుంచి మనం దూరపరచండి. O Lord, both of us, though we are standing before Thy precious people, we do acknowledge our unprofitability and our weaknesses and our foolishness. తండ్రి, మీ యొక్క అమూల్యమైన ప్రజల ఎదుట మేము ఇరువురం నిలబడుతున్నప్పటికీ కూడా మా యొక్క తండ్రి ప్రభా, మరి ఈ మాత్రం కూడా మన ప్రయోజనం లేనటువంటి స్థితిని, మా బుద్ధిహీనతను, మా బలహీనతలన్నింటిని ఒకసారి ఒప్పుకొనుచున్నాం. Anoint all of us. మా అందరినీ కూడా మీరు అభిషేకించండి. We are claiming Thy promises for this ministry. ఈ పరిచర్య కొరకైన నీ యొక్క అభిషేకాన్ని మేము కోరుతుంటాం. As for me, so many failures in my life, in spite of that I thank Thee for the efficacy in Thy precious blood. Till today Thou hast forgiven me and leading me. ప్రభువా, నా మట్టుకు అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా నేటి వరకు కూడా నీ ప్రశస్తమైన రక్తంలో శక్తిని బట్టి మీరు నన్ను కడిగి పవిత్రపరిచి క్షమించి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. This evening we are claiming Thy enormous power of Thy name. ప్రభువా, ఈ యొక్క సాయంకాలము నీ నామములో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తిని మేము కోరుచుంటున్నాం. Speak to every one of us. వాళ్ళ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. If anybody is still coming, O Lord, bring them quickly and safely. ఇంకా ఎవరైనా కూడా వస్తున్నట్లయితే వారిని ప్రభువా త్వరగా క్షేమముగా నడిపించండి. There may be great joy in heaven over this meeting. ఈ కూడికను బట్టి పరలోకమందు గొప్ప సంతోషం కలుగునట్లు చేయండి. The Holy Spirit may minister the words of life unto every one of us according to our individual need. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి వ్యక్తిగత అక్కర కొలది జీవవాక్యమును తండ్రి ప్రభా తాను పరిచరించినట్లు చేయండి. Put the right word in our mouth. సరైనటువంటి మాటలు మాకు అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసు క్రీస్తు ప్రభువు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Luke's Gospel chapter 17 verse 32. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. When the Lord was sharing the most important things about His second coming with His disciples, యేసు ప్రభు తన శిష్యులతో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను పంచుకున్నటువంటి సందర్భంలో, and the signs of the second coming, He remembered Lot's wife. చూడండి, రెండవ రాకడను గుర్చినటువంటి ఆ యొక్క సూచనలు అవన్నీ చెబుతున్నటువంటి సమయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పాడు. Leaving all the great women of the Old Testament, suddenly he picked up this lady and he has given an exhortation. Remember Lot's wife
during the days of my coming. ఆయన పాత నిబంధనలో అనేక మంది గొప్ప దైవజనురాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు కూడా వారందరినీ కూడా విడిచిపెట్టి అకస్మాత్తుగా ప్రభు ఈ స్త్రీ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నామని ఆయన హెచ్చరికగా ఆమెను గురించి ఆయన రాకడ విషయంలో చెప్తాడు. She is not a full-fledged believer. ఆమె సంపూర్ణమైనటువంటి విశ్వాసం కాదు. Even then, the Lord remembered her. అయినా కూడా ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. And he asked us to remember her. తర్వాత మనము ఆమెను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. That's why meditating the life of Lot's wife is very important. అందుచేత లోతు భార్యను గురించి ధ్యానం చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. And we wanted to meditate 3 important things from her life. ఆమె జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాల్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. Her privileges, her problems, and finally her punishment. ఆమె యొక్క ఆధిక్యతలు, తర్వాత ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యలు, చివరికి ఆమె పొందిన శిక్ష. We have already seen her privileges. ఇదివరకే ఆమె యొక్క ఆధిక్యతలు ఏంటనేవి మనం చూసాం. She is from a very, very good family background. ఆమె చాలా మంచి వెనుక చరిత్ర, కుటుంబ వెనుక చరిత్ర కలిగినటువంటి స్త్రీ. Almost the only family who knows the true God in those days. And she belongs to such a wonderful family. ఆ దినాల్లో నిజ దేవుని ఎరిగినటువంటి చెప్పాలంటే ఒకే కుటుంబం ఉండింది. అలాంటి అద్భుతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ ఈమె. God was visiting that family regularly. దేవుడు ఆ కుటుంబాన్ని క్రమంగా ఆయన దర్శిస్తూ God వచ్చాడు. was talking to Abraham regularly. దేవుడు అబ్రహాముతో క్రమంగా మాట్లాడుతూ వచ్చాడు. Is it not a privilege to be a member of such a wonderful family upon this earth on that day? గనక ఆ భూమి మీద చూడండి అలాంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఉన్నప్పుడు దాంట్లో ఒక భాగంగా ఉండడం అనేది నిజంగా గొప్ప సంగతి కాదు కదా. That is a great privilege. నిజంగా అది గొప్ప ఆధిక్యత. And secondly, we have seen the second privilege is a godly husband. తర్వాత రెండవదిగా మనం చూస్తా వచ్చాము ఆమె కలిగిన రెండవ ఆధిక్యత ఆ దైవ భక్తి కలిగినటువంటి భర్త కలిగి ఉంది ఆమె. See, during those days, their devotion is not a formal business. That was the very principle of their life. చూడండి ఆ దినాల్లో మరి వారి యొక్క భక్తి అనేటువంటిది ఏదో నామకార్థంగా ఉండేటువంటిది కాదు, కానీ వారి యొక్క జీవిత నియమమే వారి యొక్క భక్తిగా ఉండింది. Today for many of us, our Christianity became a formal business, coming and going to the house of God. ఈ దినాల్లో మనలో చాలా మంది ఈ క్రైస్తవ్యం అనేటువంటిది కేవలం నామకార్థంగా ఏదో దేవుని మందిరానికి రావటము వెళ్ళిపోవటం అనేటువంటిదిగా అయిపోయింది. But see, we are so satisfied by our attendance, that's all. మనము వస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టే చాలా తృప్తి పొందుతా ఉంటాం. But in those days it is not like that. అయితే ఆ దినాల్లో అలాగ లేదు. Their Christianity, their devotion is the ruling principle. Whatever may be the cost, they are willing to follow the principles what they believed. చూడండి వారి యొక్క క్రైస్తవం కావచ్చు, దేవుని యందు వాళ్ళు కలిగినటువంటి భక్తి కావచ్చు, వారి జీవితాన్ని శాసించే నియమంగా ఉంది కనుక వారు ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చినా కూడా ఆ నియమాలను వెంబడిస్తే వారు ముందుకెళ్లారు. Yeah, they left their property and followed the Lord. చూడండి వారు తమ ఆస్తిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. They left their native place and followed the Lord. Is it an easy thing? వారు స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అది సులువైన They సంగతి. left all their family members and followed the Lord, and they have gone to a place and which God has shown unto them. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు వారికి చూపించినటువంటి ఆ దేశంలోనికి వారు బయలుదేరారు. It is not an ordinary sacrifice. కనుక అది సామాన్యమైనటువంటి సమర్పణ కాదు. And a person who did such a wonderful sacrifice was her husband. చూడండి అలాంటి అద్భుతమైనటువంటి సమర్పణ జీవితం కలిగిన వ్యక్తే ఆమె భర్తగా ఉండినాడు. And the third privilege she enjoyed, తర్వాత ఆమె ఆనందించినటువంటి మూడవ ఆధిక్యత ఏంటంటే because of the association with Abraham, Sarah and Lot, she also had wonderful spiritual experiences. చూడండి ఆమె అబ్రహాముతో తర్వాత షారాతోను లోతుతోను తను కలిగినటువంటి సంబంధాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఆత్మీయమైన అనుభవాల్లో ఆమెకు కూడా పాలుంది. But we have seen all these privileges were of no use for her. అయితే మనం చూసామేంటండి అన్న ఆధిక్యతలు ఆమె కలిగి ఉన్న అవంతా ఆమెకి నిరుపయోగంగా అయిపోయాయి. Many times we will be feeling proud and we will be telling, oh, do you know about my family? Do you know about my father? How much he worked in the house of God. See, sometimes it may not be of any help to you if you are not careful. చూడండి చాలాసార్లు చెప్తా ఉంటారు ఏంటంటే మా నాన్నగారి గురించి తెలుసా, ఆయన దేవుని మందిరంలో అప్పుడు చాలా పనిచేసేవాడు, చాలా సమర్పించుకున్నాడు అని చెప్తా ఉంటారు. కానీ వ్యక్తిగతంగా అది నీ జీవితంలో పని చేయనట్లయితే నేను చెప్తున్నాను అది కేవలం నిరుపయోగమే. If the Holy Spirit won't work in your heart using the word of God, all these privileges, they are not at all useful. చూడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీలో పని చేయనట్లయితే ఇన్ని ఆధిక్యతలను కలిగి ఉన్న అవన్నీ కూడా నిరుపయోగమే. We have seen already what a wonderful closeness was there between David and Joab.
but Joab was not changed. మనం చూస్తూ వచ్చాం ఇదివరకే ఈ దావీదు యోవాబుల మధ్యలో ఎంతో గొప్ప సగం సంబంధం కలిగి ఉన్నా కూడా యోవాబులో మాత్రం మార్పు లేదు. What a closeness between Elisha and Gehazi. Gehazi was not changed. ఎలీషా గెహాజీల మధ్యలో కూడా ఎంతో మరి సన్నిహితమైనటువంటి బంధం ఉన్నప్పటికీ గెహాజీలో మార్పు రాలేదు. Paul and Demas were walking hand in hand. Demas was not changed. అయితే పౌలు దేమాలు కూడా మనం చూస్తూ వచ్చాం, వారు కూడా వారు చెట్టాపట్టలు వేసుకుని నడుస్తున్నట్లుగా పరిచయం చేశారు, కానీ దేమాలో మార్పు లేదు. Judas Iscariot and Lord Jesus Christ was so close, but Judas was not changed. అలాగే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతు కూడా ఎంతో వారు దగ్గరగా ఉండినటువంటి వారైనా కూడా యూదా ఇస్కరియోతులో మార్పు రాలేదు. So was Lot's wife. అలాగే లోతు భార్య. So brothers and sisters, you and I must be very careful. Having all these privileges they are very good, but if the Holy Spirit if you won't allow the Holy Spirit to work in your heart using the word of God, the outcome will be a big zero. కనుక సోదరి సోదరులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని ఆధిక్యతలు మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనలో పనిచేయనట్లయితే ఈ ఆధిక్యతలు అన్నీ ఉన్నా కూడా పెద్ద సున్నాగానే మిగిలిపోతాయి. And we have seen some of the lessons from her privileges. ఆమె ఆధిక్యతల నుండి మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఏంటని కొన్ని చూసాం. And also we have gone through some introspection as churchgoers and as the members of Christian families. తర్వాత సంఘానికి వెళ్ళేటువంటి వారుగా, క్రైస్తవ కుటుంబాల్లో జన్మించి లేక ఉన్నటువంటి వాళ్ళుగా మనం పునర్విమర్శించుకునేటువంటి కొన్ని సంగతులు చూసాం. As the children of the spiritual parents and also as professing Christians. తర్వాత ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులకు పెట్టినటువంటి వాళ్ళంగా మనం క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వాళ్ళంగా ఎలాగ ఉండాలని. And last week we started meditating on her problems. గత వారము ఆమె సమస్యలను గురించి మనం ధ్యానించడం మొదలుపెట్టాం. See, the whole life of Lot's wife can be summarized in 3 words we have seen. She looked back. చూడండి, లోతు భార్య జీవితాన్ని అంతటినీ కూడా సంక్షిప్తంగా చెప్పాలంటే 3 మాటల్లో చెప్పొచ్చు. ఆమె వెనుకకు తిరిగినని. That's all. అంతే. From that we are gleaning some of these thoughts. కనుక దాని నుండి కొన్ని సంగతులను మనము పరిగెవేరుకుంటున్నాం. And what are the problems? ఆమె సమస్యలు ఏంటి? All these problems can be summarized in only one word, that is worldliness. ఆమె సమస్యలన్నిటి కూడా ఒక మాటలో మనం చెప్పాలంటే అంత లౌకికత్వమే. See, her delight was in Sodom, that's why she looked back. Her look can teach us so many lessons. ఆమె ఆనందమంతా సొదొమలో ఉంది కనుక ఆమె వెనుక తిరిగి చూసింది కనుక ఆ సంగతుల ద్వారా మనకు చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. So her delight was in Sodom. కనుక ఆమె సంతోషం అంతా సొదొమలో ఉండింది. Last time we have seen, if you want to know the direction of the wind flow, you need not put so many machines. If you put a straw in the air, that straw will tell in which direction the wind is blowing. గతసారి చెప్తా వచ్చాము, ఈ గాలి ఎటువైపు వెళ్తుంది అనేటువంటి తెలుసుకోవడానికి పెద్ద పరికరాలు ఏం వాడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కాగితం లాంటిది కూడా ఏదైనా గడ్డి పూస మనం పెట్టినా కూడా అది చూపిస్తుంది అటు If you వెళ్తుంది. just throw that straw into the air, and that itself will show in which direction the wind is blowing. చూడండి, ఆ గడ్డిని పూస మనం గాల్లో ఎగరేస్తే ఎటువైపు గాలి వెళ్తుందనే చూపిస్తుంది. In a similar way, if you want to know the character of a person, you need not go deep into that character. 1 or 2 acts of that person can reveal the character inside. అదే రీతిగా ఒక వ్యక్తి యొక్క నైజాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన గురించి లోతుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 1-2-3 సంగతులు ఆయన చేసే చూస్తే చాలా ఆ వ్యక్తి ఏంటో అర్థమైపోతుంది. In general, our kitchen sisters will be telling. మామూలుగా కిచెన్ లో సిస్టర్స్ చెప్తుంటారు. In Telugu, a proverb is there. తెలుగులో సామెత ఉంది. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నమంతా చూడక్కర్లేదు, ఒక మెతుకు చూస్తే తెలిసిపోయా. Isn't it? English. So, if you want to know whether the rice is cooked or not, if you take one particle that is sufficient, you need not put your hand in the boiling water. కనుక చూడండి, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు, ఆ మసులుతున్న నీటిలో చేయి పెట్టాల్సిన అవసరం లేదు. So her delight was in Sodom. A single look, it will show her character. కనుక ఆమె సంతోషించింది దేంట్లో సంతోష ఆనందాలంటే సొదొమలో ఒక వెనుకకు చూసిన ఒక చిన్న చూపు ఆమె దేని మీద దృష్టి పెట్టింది అనేది అర్థమవుతుంది, ఆమె నైజాన్ని తెలియజేస్తుంది. And secondly, రెండోది, we have seen her problem was disobedience. మనం చూస్తూ వచ్చాము ఆమె సమస్య అవిధేయత. In 19:17 of Genesis, the angels told very clearly, there is nothing to misunderstand, there is nothing to not to understand also. Very clearly the angels told, don't turn back.
చూడండి ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో దేవదూతలు ఎంతో స్పష్టంగా చెప్పారు. అక్కడ అపార్థం చేసుకోవడానికి కానీ సరిగా అర్థం కాలేదని చెప్పడానికి ఏం లేదు, స్పష్టంగా చెప్పారు, వెనుకకు తిరిగి చూడకూడదు అని. What is there not to understand in that small statement? Don't look back. కనుక వెనుకకు తిరిగి చూడకూడదు అని చెప్పినటువంటి ఆ చిన్న మాటలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేదానికి ఏముంది ఇంకా? Even a little child can understand that statement. ఆ చిన్న మాట బాలుడికి సైతం అర్థమవుతుంది. Though the angels of the Lord told so clearly, when Lot and his daughters are following that command, she disobeyed the commandment of God. That is, not only her delight was in Sodom, she was disobedient to the command of God. చూడండి దేవదూతలు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ లోతు కుమార్తెలు కూడా ఆ మార్గంలో వెనుక తిరుగు నడుచుకుంటున్న ఆమె వెనుకకు తిరిగి చూడటంలో ఆమె సొదొమలో ఆనందించడమే కాదు కానీ ఆమెకు అవిధేయతను కూడా తెలియజేస్తా ఉంది. And the third thing what we have seen her problem was తర్వాత మూడోది ఆమె సమస్య ఏంటనేది మనం చూసామంటే her disbelief. ఆమె అపనమ్మకము. If you look back, you will become a pillar of salt. నీవు వెనుకకు తిరిగి చూసినట్లయితే ఉప్పు స్తంభం అయిపోతావు. And she have taken the words of God and she thought the Lord is bluffing. He will tell like that only, but he will never do it. చూడండి ఆమె దేవుని మాటలను దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు అలాగనే చెప్తా ఉంటాడులే, ఆయన ఏం చేయడు అలాగా అన్నట్లుగా అపహసించింది దేవుని యొక్క వాక్యం. So she was having disbelief in the word of God. అందుకనే దేవుని వాక్యమందు ఆమెకి అపనమ్మకం ఉండింది. Yes, he will not do like that. ఆయన చెప్పాడుగానే చేయడు అన్నట్లుగా ఉంది. So you and I must be very careful. కనుక నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. And fourthly, నాలుగవది her deception also we have seen. ఆమె మోసపోవటం లేక మోసగించబడటం చూస్తాం. She wanted to fool the whole city of Sodom. She wanted to fool everybody, but ultimately she was fooled. చూడండి ఆమె ఆ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి వారిని కావచ్చు అందరినీ కూడా మోసగించాలనుకుంది, చివరికి తానే మోసపోయింది. Everybody thought that she is a believer. అందరూ అనుకున్నారు ఏంటంటే ఆమె విశ్వాసని. Whenever Abraham is offering some sacrifices at an altar, along with Lot, along with Sarah, probably she is also maybe standing because she is the very close family member. అబ్రహాము ఎప్పుడైనా బలు అర్పిస్తా ఉంటున్నప్పుడు ఆ బలిపీఠం ప్రక్కన షారా లోతుతో పాటు ఈమె నిలబడి ఉంటుంది. ఎంచేతంటే వారి కుటుంబ సభ్యుల్లో సన్నిహితురాలామె. Whenever some work regarding some divine work is being carried in that house, she was there in the forefront. She was working very hard and for that work. ఏదైనా ఇంట్లో ఆత్మ సంబంధమైనటువంటి ఏదో కార్యక్రమం ఏదో పని ఉన్నప్పుడు ఆమె ఆ పనిలో చురుకుగా పాల్గొనేది, ఆ పనిలో కనబడతా ఉండేది. By all these things, she was thinking, okay, I am fooling all these people and they are thinking that I am a very good follower of God. I am a believer. కనుక ఈ సంగతులన్నీ చేస్తూ ఆమె అనుకుంటా ఉంది, అందరు కూడా నేను ప్రభునందు గొప్ప విశ్వాసన అనుకుంటున్నారు కనుక అందరూ మోసపోయారు అనేటువంటి ఆలోచనలో ఆమె ఉండింది. Oh, when she came out of Sodom, when she was on the road of safety, she could deceive everybody. చూడండి ఆమె సొదొమ మార్గాన మరి ఉన్నప్పుడు ఆమె ఎంతో సురక్షితంగా వెళ్తా ఉంటున్న సమయంలో అందరినీ When మోసగించగలిగింది. she came out of Sodom, everybody must have thought, oh, only 4 people are saved from the wrath of God. ఆమె సొదొమను విడిచి బయటికి వచ్చినప్పుడు అందరూ అనుకుని ఉంటారు ఆ సొదొమ నాశనం నుండి 4 మాత్రమే రక్షణ పొందారు She అని. could fool everybody. ఆమె అందరినీ She could మోసగించగలిగింది. fool all the Sodomites. She could fool her own husband and daughters, everybody. And she thought that she can fool God, but ultimately she was fooled. కానీ ఆమె సొదొమలో ఉన్నటువంటి వారందరినీ మోసగించింది. ఆమె అనుకుంది కదా తన భర్త కావచ్చు లేక కుమార్తెలు కావచ్చు అందరూ తన జీవితాన్ని విషయమే వారు నమ్మారు అనుకొని మోసపోయారు అనుకునింది, కానీ చివరికి దేవుణ్ణి మోసపరచాలనుకుంది. ఆమె మోసపోయి ఆమె నష్టపోయింది. And these are the things we have seen already. కనుక ఈ సంగతులన్నీ మనం ఇదివరకే చూసాం. And now, if a person is born again, they must have new nature. And all these things we have seen last time. గత వారం మనం చూస్తూ వచ్చాం, ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే ఆ వ్యక్తిలో దైవికమైన నూతన స్వభావం ఉండాలి. అలాంటివన్నీ కూడా మనం చూసాం. And today we are going to take, because why we are studying her life, not to criticize her. Though you criticize her or though you praise her, her destiny cannot be changed. It is over. For us to learn some lessons out of her life, we are having this Bible study. చూడండి ఆమెను గురించిన బైబిల్ పఠనాలు మనం ఎందుకు కలిగి ఉన్నామంటే ఏదో ఆమెను పొగడటానికి ఆమెను విమర్శించడానికి కాదు. ఎంచేతంటే మనం పొగిడినా విమర్శించినా ఆమె గమ్యం మారదు.
అదే దాని ద్వారా పాఠాల ద్వారా మనం నేర్చుకోవాలి కొన్ని పాఠాలని దాని కొరకు. That's why the Lord has recorded all these things in the Old Testament. అందుచేతనే పాత నిబంధనలో దేవుడు ఈ సంగతులన్నింటినీ కూడా రాసి పెట్టాడు. Because we have to take some warnings. వాటి నుంచి మనం కొన్ని హెచ్చరికలు పొందాలి. Yes, more than ever before, the church needs this warning against worldliness today. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ స్వభావాన్ని విషయంలో ఇంక ఈ మునుపు దినాల కంటే ఈ దినాల్లో ఎక్కువగా సంఘానికి హెచ్చరిక అవసరం. Because we all know, in every age, in peculiar ways, the worldliness attacked the church. చూడండి, మనం ఎరుగుదుము ప్రతి యుగములో కూడా ఈ లోక సంబంధమైనటువంటి స్వభావం అనేది సంఘంపై వింతైనటువంటి విధానంలో దాడి చేస్తా If you వచ్చింది. read the letters to the 7 churches, you can see how Satan attacked the church. The worldliness attacked the church in different ages, in different ways, in its own peculiar ways. చూడండి, మనం 7 సంఘాలకు సంబంధించినటువంటి ఆ సంగతులు మనం గమనించినప్పుడు ఆయా యుగాలలో ఆ వేరు విధానాల్లో ఏ రీతిగా సాతానుడు దాడి చేస్తా వచ్చాడు, లోక సంబంధమైనటువంటి స్వభావం ఆ సంఘాల్లోనికి ప్రవేశిస్తా వచ్చిందని మనం చూస్తాం. If you read Psalm 91 verse 6, కీర్తన 91:6 మనం చదివితే, this worldliness is like a pestilence in the darkness. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి స్వభావాన్ని గురించి చీకటిలో సంచరించు తెగులు అని It మనం will not చూస్తాం. be seen outside. అంటే అది వెలుపల కనబడదు. David is writing, it is, I think, David is writing, that is, it is a pestilence that is wandering in the darkness. చూడండి, ఇక్కడ ఆ కీర్తనకారుడు రాస్తుంటున్నాడు దావీదు 6వ వచనములో, చీకటిలో సంచరించు తెగులు. If something is wandering in the limelight, you and I can see what it is. చూడండి, ఏదైనా పగటి వెలుగులో సంచరిస్తుంటే అదేంటనేది మనం చూడగలుగుతాం. But what the author is writing, అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం the రాస్తున్నాడు, worldliness is like a pestilence wandering in darkness. ఈ లౌకికత్వం అనేది చీకటిలో సంచరించు తెగులు లాంటిది అంటాడు. It has cast down many people wounded. చూడండి, అది అనేకులను గాయపరిచినటువంటిది. Some people, they are very strong. కొందరు అయితే చాలా బలాఢ్యులుగా ఉన్నటువంటి వారు. When I was working in the office, నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో there was one man, he was always rebelling against everybody. He was a union leader also. ఒక ఆయన ఉండినాడు, ఆయన ఎప్పుడు అందరికి వ్యతిరేకంగా తిరుగుబడేవాడు. ఎందుకంటే ఆయన ఒక యూనియన్ కి లీడర్ నాయకుడుగా ఉండినాడు. He created so much trouble to the administration. Always he was coming with so many people representing so many problems. ఆయన ఎప్పుడు యాజమాన్యానికి వ్యతిరేకంగా అనేక సమస్యలు తీసుకొచ్చేటువంటి వాడు. ప్రజలందరినీ కూడా పోగు చేసుకొని వ్యతిరేకంగా వచ్చి ఆయా సమస్యల గురించి మాట్లాడేవాడు. And by seeing him, many people were fearing. He was frightening many people. ఆయన చూసిన వెంటనే చాలా మంది భయపడేవారు, అందరినీ భయాక్రాంతులకు గురి చేసేవాడు. Around his house 4 or 5 trees are there. ఆయన ఇంటి చుట్టూ 4-5 చెట్లు ఉండినాయి. And one day it so rained. ఒక రోజు వర్షం పడింది. And he has gone to the bed in the night. రాత్రి ఆయన మరి నిద్రపోయాడు. And somehow one small viper has gone into his blanket which is folded. చూడండి, ఏదో రీతిగా చూడండి మడత పెట్టి ప్రక్కన ఉన్నటువంటి ఆయన రగ్గులోనికి ఈ పాము ఒకటి వెళ్ళింది. A viper, a snake has gone. చూడండి, ఒక పాము దాని లోపలికి వెళ్ళింది. And he switched off all the lights. అప్పుడు ఆయన లైట్లన్నీ కూడా ఆఫ్ చేసుకొని పడుకున్నాడు. It has happened in Himayat Sagar only few years back. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది, హిమాయత్ సాగర్ లో జరిగింది ఇది. And in the night time he wanted to cover himself రాత్రి with a చలి rug because it is raining outside. వెలుపల మరి వర్షం కురుస్తుంది కనుక రాత్రి ఇంకా రగ్గు తీసుకొని ఆయన కప్పుకోవడానికి ప్రయత్నం And చేశాడు. this snake is inside that rug. దాని లోపల ఈ పాము ఉండింది. And it was terrified because he was terrifying everybody and the snake was also terrified. ఆయన అందరినీ భయపెట్టేవాడు గనక తీసేసరికి అది కూడా And in భయపడిపోయింది. its fear, that snake has bitten him 10 to 15 times. ఆ భయములో ఆ పాము ఆయనని 10 నుండి 15 సార్లు కాటు వేసింది. And it was somewhere very far from even Usmania hospital. ఉస్మానియా ఆసుపత్రికి కూడా చాలా దూరంగా ఉండే స్థలం అది. If it were daytime, he would have killed that snake. అది ఉదయం అయి ఉంటే ఆ పాము నేను చంపేవాడు. And because it was night time, whom he will call? By the time the people came to his rescue and took him to Usmania hospital, on the way he died. అప్పటికి రాత్రి వేళ ఆయన సహాయం కొరకే వేరే వాళ్ళని పిలవటము ఆ పనులని చేసే సమయంలో ఆసుపత్రికి తరలించేసరికి ఉస్మానియాకు వచ్చే వరకే చనిపోయాడు. This worldliness is like a pestilence
wandering in the darkness, remember that without your knowledge it will bite you. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి స్వభావం అనేది, ఈ తత్వం అనేది ఎలాంటిదంటే చీకటిలో సంచరించేటువంటి తెగులు లాంటిది. నీకు తెలియకుండానే అది నిన్ను కాటు వేసేది. It has cast down many people wounded. చూడండి, అనేకులను అది గాయపరిచినటువంటిది. Yet many strong people, they are fallen. అనేకులు బలాఢ్యులు కూలిపోయినారు. That's why let us shout aloud. Luke 17:32. Remember Lord's wife. Take care of worldliness in your life. అంచేత మనం బిగ్గరగా కేకు వేసి చెప్పాల్సిన సంగతి ఏంటంటే, లోకాసువార్త 17:32లో ఉన్నట్లుగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, ఆ హెచ్చరిక పొందండి అని చెప్పాలి. What she did may not look so great. ఆమె చేసినటువంటి సంగతి చాలా గొప్పదిగా పెద్దదిగా She was కనబడకపోవచ్చు. not a murderer. ఆమె నరహంతకురాలుగా, She was not an adulterous woman. ఆమె వ్యభిచారి కాదు, She is not a thief. ఆమె దొంగ కాదు. But she is the professor of faith. ఆమె నేను విశ్వాసిని చెప్పుకునేటువంటి స్త్రీ. But the only thing is she looked back. అయితే ఆయన చేసిన ఒకే సంగతి వెనుకకు తిరిగి చూసింది. Today, thousands of people in our assemblies, in various churches, are like that. ఈ దినాల్లో వేల కొలది ప్రజలు మన సమాజాల్లో ఏంటి, మిగతా సంఘాల్లో కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. In their lives, there is no immorality, there is no infidelity. చూడండి, వారి జీవితాల్లో చూసినట్లయితే వారు చాలా జారత్వం చేసినటువంటి వారుగా కానీ, లేకపోతే చాలా ఘోర పాపం చేసినటువంటి వాళ్ళగా ఇంక కనబడరు. But they are the victims of the love of the world. అయితే లౌకిక ప్రేమ అనేటువంటి దానికి వారు గురైపోయేటువంటి వారుగా ఉంటున్నారు. You may not be committing a major sin, so glaring sin. చూడు, నీ జీవితంలో చాలా ఘోరమైన పాపము, ఒక కళ్ళకు కనబడే కొట్టొచ్చేటట్లుగా అందరికి కనబడే పాపం చేయకపోవచ్చు. Yes, Lord's wife has not committed any such glaring sin in her life. లోతు భార్య కూడా ఆమె జీవితంలో చూసినప్పుడు పెద్దగా కనబడేటువంటి పాపం ఏం చేయలేదు. But this little love for this worldliness, and that has costed her life. అయితే ఈ చిన్న సంగతి, లోకం పట్ల ఆమెకున్నటువంటి ఆ ప్రేమ ఆమెకు ఎంతో మరి క్రయాన్ని చెల్లించాల్సి వచ్చింది. Thousands of believers, they run so well for a season. చూడండి, వేల కొలది విశ్వాసులు కొంతకాలం వరకు వారు బాగానే పరిగెత్తుతారు. People who are seeing them, they seems to be reaching heaven. చూడండి, వారిని చూస్తున్నటువంటి వారందరూ కూడా వీళ్ళు పరలోకం చేరుకుంటారు అన్నట్లు కనబడతారు. But when we see very closely, they gave up the race in the middle. They are becoming like pillars of salt. No further movement, no progress in their life. అయితే వారిని జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి ముందుకు ఎలాంటి ప్రగతి లేనటువంటి వారుగా, ముందుకు సాగకుండా ఆగిపోయేటువంటి ఉప్పు స్తంభాలుగా వాళ్ళు They మిగిలిపోతున్నారు. turn their backs to Lord Jesus Christ. వారు వీపు అంటే యేసుక్రీస్తు ప్రభువారి వైపు వారు తిప్పినటువంటి వారుగా ఉంటున్నారు. What stopped them? వాళ్ళని ఏది ఆటంకపరిచింది? They know the Bible is true and God is faithful, వారికి తెలుసు బైబిల్ సత్యమని, దేవుడు నమ్మదగిన వాడని. but the love of the world. అయితే లోక ప్రేమ. Brothers and sisters, young people, let us check our lives. కనుక సహోదరి సహోదరులారా, యవనస్తులారా, మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. I want to speak to at least 5 groups of people this evening. ఈ సాయంకాలం కనీసము 5 గుంపులతో మాట్లాడగలుగుతున్నాను. One is young people or children. ఒకరు యవనస్తులు లేక చిన్న పిల్లలు. And secondly, the second group is to married people. రెండవ గుంపు వివాహమైన వారు. And the third group is the young woman. మూడవ గుంపు ఎవరంటే యవనస్తురాన్లు. And fourth group is the responsible brothers. నాలుగవ గుంపు బాధ్యులైన సహోదరులు. And fifth group is the God servants. ఐదవ గుంపు దైవ సేవకులు. Let us see very carefully what is happening in our lives and how the worldliness is entering into our lives. మన జాగ్రత్తగా జీవితాలు పరీక్షించుకుందాం. ఏ రీతిగా ఈ లోక సంబంధమైనటువంటి తత్వం అనే మన జీవితంలో ప్రవేశిస్తుంది. When we see the children and the young people who are entering into their young age, మనం చిన్న పిల్లలను కానీ యవన ప్రాయంలోని ప్రవేశిస్తున్నటువంటి యవనస్తులను మొదటగా చూసినప్పుడు, how many children of godly families, they started so well, but when we see their lives, they are not ending up so well. చూడండి, అనేక మంది యవన బిడ్డలు వారు ఆత్మీయంగా బాగానే చక్కని కుటుంబాల నుంచి వచ్చి ఆరంభించారు, కానీ వారి యొక్క అంతం చూసినట్లయితే సరైనటువంటి విధానంలో ముగించట్లేదు. In childhood, everything went off very well. చూడండి, వాళ్ళ బాల్య దశలో చూసినట్లయితే అన్ని బాగానే సాగాయి. Oh, they are repeating the scripture texts. వారు లేఖనాల్లో ఉన్నటువంటి వచనాల్ని కంటత They చెప్పేవారు. are singing wonderful hymns, and in the houses also the parents, you sing that song, you sing that song. They were wonderfully singing. వారు చక్కని కీర్తనలు పాడుతూ ఉండేవారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఈ పాట పాడరా, ఆ పాట పాడు అని చెప్తా ఉండేవారు. They were loving Lord Jesus Christ. తర్వాత ఆ పిల్లలు యేసు ప్రభువుని ఎంతో ప్రేమించేవారు. Oh, they were desiring to go to heaven in their childhood, in their early days of young age. వారి బాల్య దశలో అంటే యవన ప్రాయములో ఆరంభ దినాల్లో
పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ వారిలో ఉండింది. Oh, they were very happy, eager to go to Sunday school. వారు సండే స్కూల్ కి వెళ్ళాలి అనే దాని విషయంలో ఎంతో ఆసక్తి ఆనందాన్ని Oh, కనిపించేవారు. yes, very desirously they were hearing the sermons that are given in the church. అంతేకాదు దేవుని యొక్క వాక్య సందేశాలు సంఘంలో చెప్పబడుతున్నప్పుడు ఎంతో ఆశతో వినేవారు. Even the relatives were wondering by seeing these children, oh, how beautifully they are singing songs, how beautifully they are reciting the verses of the Bible. Everybody was appreciating when they were children. చూడండి, బంధువులందరూ కూడా వారిని చూసినప్పుడు ఈ పిల్లలు ఎంత చక్కగా దేవుని పాటలు పాడుతా ఉన్నారు, ఈ పిల్లలు ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాలని కూడా కంఠస్థం చేసి చెప్తున్నారని ఆశ్చర్యపడతా ఉండేవారు. అదంతా కూడా బాల్య దశలో వారు But as the days passed by, 5 దినాలు గడుస్తున్నా కొద్దీ, but alas, how often it is like a vanishing cloud. అయితే అయ్యో మనం చెప్పుకోవాలి ఏంటంటే అదంతా కూడా దాటిపోయేటువంటి ఒక మేఘం లాగా అయిపోయింది. In the book of Hosea, one verse is written. హోషేయాలో ఒక వచనం ఈ రీతిగా రాయబడింది. In the book of Hosea, హోషేయ chapter 13, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం in verse 3, 3వ వచనం. therefore they shall be as the morning cloud, and as the early dew that passeth away, and as the chaff that is driven with the whirlwind out of the floor, and as the smoke out of the chimney. 751 పేజ్ అండి. హోషేయ 13:3 చదువుతున్నాను. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగ వలెనుందురు. Where is that glory? ఆ మహిమ ఎక్కడుంది? Now what has happened to them? ఇప్పుడు వారికి ఏం జరిగింది? Starting well, it is not sufficient. ఆరంభం బాగా ఉంటే సరిపోదు. Our boy, when he becomes an young man, చూడండి, మన అబ్బాయి, మన కుమారుడు వాడు యవనస్తుడుగా అయినప్పుడు, and he stopped caring for the spiritual things, all the amusements of the world has entered into his life. వాడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయమే దృష్టి కోల్పోయి లోక సంబంధమైనటువంటి వినోదాలపై దృష్టి నిలిపిన వాడైపోయాడు. And they are after sports. ఈ క్రీడల మీద దృష్టి, ఆసక్తి. At this particular time, you can see how many born again people are sitting before IPL. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో కూడా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎన్ని వేల మంది ఐపీఎల్ చూస్తుంటున్నారు. The moment when they become young, their eyes are on amusements, on sports, on all the worldly things. వారు యవన దశలోనికి వచ్చిన వెంటనే వారి కళ్ళంతా కూడా లోక సంబంధమైన వినోదాలపైన, క్రీడలు, ఆయా సంగతులపై నిలుపుతారు. Many people will ask this question during the youth meetings. చాలా మంది అడుగుతా ఉంటారు యవనస్తుల కొడికలో ప్రత్యేకంగా ఈ ప్రశ్న. What is wrong in sports? What sin is there in sports? ఈ క్రీడలు, ఆటలు వీటిలో ఏం తప్పండి, ఏం పాపము అని అంటారు. My answer is 100% there is no sin in sports. నేనిచ్చే జవాబు ఏంటంటే ఈ క్రీడలు, ఆట పోటీల్లో 100% ఇలాంటి పాపం లేదు. There is no sin. దాంట్లో పాపం లేదు. But what Paul says in 6:12 of Romans, అయితే పౌలు 1 Corinthians, I'm sorry. మొదటి కొరింథీ 6:12లో పౌలు ఏం చెప్తాడో చూడండి. Ah, మొదటి కొరింథీ 6:12. he repeats it in 10:23 also. 10:23లో కూడా అదే మరలా చెప్తాడు, అదే మాట. What Paul is writing? పౌలు ఏం రాస్తాడు? 1 Corinthians మొదటి కొరింథీ chapter 6 6 verse 12. 12వ వచనం. All things are lawful unto me, but all things are not expedient. All things are lawful unto me, but I will not be brought under the power of any. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని దేని చేతను లోపరచకొనబడనొల్లను. I got freedom to do everything. చూడండి, అన్నీ చేయటానికి నాకు స్వాతంత్రం ఉంది. Yes, there are some sinless things in this world. ఈ లోకంలో పాపము కాని సంగతులు కొన్ని ఉన్నాయి. But what Paul is writing? అయితే పౌలు ఏం All రాస్తున్నాడు? are not useful for me. అన్నీ నాకు క్షేమావధికరము, ఉపయోగకరం కాదంటే. This is what is written in Hebrews also. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే రాయబడింది. What it is written there? అక్కడ ఏం రాయబడింది? There are some weights and there are some easily besetting sins. చూడండి, అక్కడ రాస్తా అంటాడు, కొన్ని ఏమో భారములు అంటాడు, కొన్నిటినేమో సులువుగా చిక్కులు పెట్టు పాపములు అంటాడు. And though they are easily besetting us, they are sins, Paul is telling. చూడండి, అవి సులువుగా చిక్కులు పెట్టేటువంటివి అయినా కూడా పౌలు అంటాడు అవి పాపములు అంటాడు. But some of the things he tells, there is no sin in them, but they are weights. అయితే కొన్నిటి గురించి ఆయన ఏం చెప్తాడంటే వాటిలో ఏ పాపం లేదు, అవి భారములు అంటాడు. You are just now, I never asked brother Kurian to select that song.
ప్రభువా గురు యొద్దకే పరుగెట్టు. When you are in the running race, if some weight is kept on your shoulders, you cannot run well. చూడండి, ఈ పాట ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నానని పాట పాడాలని కురియన్ గారు నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పాడు. అయితే ఈ పరుగు పందెంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు బరువు మీద పెట్టారనుకోండి, ముందు పరగలుగుతలేం. There is no sin in that weight. చూడండి, ఆ యొక్క భారము బరువులో పాపం లేదు. But it will not allow you to run so swiftly. అయితే వేగంగా పరిగెత్తే దాని కొరకే అది నిన్ను అనుమతించదు. In Hebrews 12th chapter, Paul is talking about two kinds of things. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రెండు సంగతుల గురించి And he మాట్లాడాడు. is telling avoid both the things. ఆయన అంటాడు, ఈ రెండిటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి. One is easily besetting sins. ఒకటి చూసినట్లయితే సులువుగా చిక్కులు పెట్టు పాపం. And the second is weights in which no sin is there. రెండవది చూసినట్లయితే దాంట్లో ఏ పాపము లేనిదిగా కనబడే భారాలు. The weight will not allow you to run, it will make you to sit. చూడండి, భారం ఉన్నట్లయితే అది నువ్వు పరిగెత్తడానికి అనుమతించదు, కానీ నువ్వు అక్కడే కూర్చుండి పెట్టేట్లు చేస్తావు. And the moment when you sit, this easily besetting sin will tie you up. That's all. నువ్వు ఏ క్షణానైతే కింద కూర్చుండిపోతావో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము నిన్ను చుట్టేస్తుంది, ఇంకా కట్టుబడేస్తుంది. You cannot move at all. ఇక నువ్వు కదలలేవు ముందుకి. There are some sinless things, but they are not for us. చూడండి, కొన్ని పాపము కానిటువంటి సంగతులు ఉన్నాయి, అయితే అవి మనకు సంబంధించినవి కావు. After all, our life is so short in this world. ఈ భూమి మీద చూడండి, మన జీవితం చాలా స్వల్పకాలం. Let us say you will live for 70 years or maximum let us say 80 years. చూడండి, అనుకుందాం నువ్వు 70 సంవత్సరాలు బతుకుతావు, మరీ ఎక్కువ అంటే 80 సంవత్సరాలు. First 20 years you are not born again, the remaining 60 years is there. మొదటి 20 సంవత్సరాలు నువ్వు తిరిగి జన్మించలేదంటే ఇంకా 60 సంవత్సరాలు మిగిలాయి. And the last 5 or 10 years we do not know, you may be on the bed or you will be going to Brother Israel to Gandhi Hospital. మిగతా 5-10 సంవత్సరాలు పడక మీద పడవచ్చు, లేకపోతే గాంధీ ఆసుపత్రికి వెళ్ళొచ్చు. So only 50 years is left out. ఇప్పుడు 50 సంవత్సరాలే మిగిలిపోయాయి. In that 50 years, undoubtedly 25 years sleeping. ఆ 50 సంవత్సరాల్లో ఏ అనుమానం లేదు 25 సంవత్సరాలు నిద్రలోనే ఉంటారు. Though you won't sleep, the doctors will say at least 8 hours, at least 9 hours you must sleep. నువ్వు నిద్రపోకపోయినా కూడా డాక్టర్లు చెప్తారు కనీసం 8 గంటలు 10 గంటలు నిద్రపోవాలంట. In the remaining 25 years, మిగతా 25 సంవత్సరాలే undoubtedly 10 to 15 years to your office. చూడండి, ఏ అనుమానం లేదు, దాంట్లో 10-15 సంవత్సరాలు నీ ఉద్యోగ బాధ్యతలు. And only 10 years time is left out. మిగతా 10 సంవత్సరాలే మిగిలినాయి. In that 10 years 15 years time, 15 సంవత్సరాలు. in that 15 years time, your wife and children, all these things will eat away another 10 years. ఈ 15 సంవత్సరాల్లో భార్య పిల్లలు ఈ బాధ్యతలు వీటన్నిటికి 10 సంవత్సరాలు పోతాయి. And your now and then diseases and all these things take away another 1 or 2 years. మధ్యలో జ్వరాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, దాంట్లో ఒక 2 సంవత్సరాలు తీసేయండి. And altogether only 2 or 3 years time is remaining, that's all. మొత్తం కలిపితే 2-3 సంవత్సరాల సమయం మిగిలింది. And if these 2 or 3 years, if you want to sit before cricket match, what position you will get in heaven? ఈ 2-3 సంవత్సరాలు కూడా సమయం అంతా ఆ క్రికెట్ మ్యాచ్ ముందు కూర్చోవాలని నువ్వు అనుకుంటే పరలోకములో ఏం బహుమానం పొందుతావు అనుకుంటావు? So brothers and sisters, కనుక సోదరి to the సోదరులారా, young people I am telling, యవనస్తులతో నేను చెప్తున్నా, there is no sin in cricket, but it is a weight to you, it will not allow you to go forward. ఈ క్రీడ కానీ లేకపోతే క్రికెట్ కానీ దాంట్లో ఏ పాపం లేదు, కానీ అది నీ పైన ఒక భారముగా ఆత్మీయంగా ముందుకు పరిగెత్తకుండా నేను ఆపు చేసే సంగతి. If you can't control yourself, ask somebody what is the score, that's all. At the most. నీకు అంత కంట్రోల్ కాకపోతే ఎవరినైనా అడుగు స్కోర్ ఎంత అని. అవతలోడు కూడా నీలాంటి అయితే, అవతల వాడు కూడా నీలాంటి వాడు అవుతాయి. and he will make the bowler batsman bowler, and finally both will be out. బౌలర్ని బ్యాట్స్మెన్ బౌలర్ చేస్తాడు, చివరికి ఇద్దరు అవుట్ అయిపోతారు. So what I want to tell is, the moment when our children are becoming young people, the boys, they are after the amusements of the world and after the sports of the world. సో నేనేం చెప్పబోతున్నానంటే, మన పిల్లలు ప్రాముఖ్యంగా ఒక యవన దశకు వచ్చేసారు, ప్రత్యేకంగా అబ్బాయిలు ఈ లోక సంబంధమైనటువంటి వినోదాలు, లోక సంబంధమైనటువంటి క్రీడలు, వాటిపైన ఆసక్తి ఎక్కువ చూపిస్తే, Even our girls also, అలాగే మన ఇళ్లలో అమ్మాయిలు కూడా, they will be taking care of their dresses and all these things, so many other things. వారు కూడా వారి యొక్క వస్త్రాలు మిగతా సంగతుల మీద ఎక్కువ దృష్టి పెడతారు. Now the question is, where is the spirituality? అయితే ప్రశ్న ఏంటంటే, ఈ ఆత్మీయత ఎక్కడుంది ఇప్పుడు? You were by hearting the verses when you are a child, నువ్వు బాలుడుగా చిన్నవాడుగా ఉన్నప్పుడు వాక్యాలు కంటత పెట్టేవాడు. and when you are reciting a song from the songs book,
Even your relatives were wondering. కీర్తన పుస్తకంలో నుంచి నువ్వు పాట పాడుతున్నప్పుడు కూడా చూడకుండా పాడుతుంటే నీ బంధువులు ఆశ్చర్యపోయారు. Now what has happened? అయితే ఇప్పుడు ఏం జరిగింది? You are overflowed by the love of the world. ఇప్పుడు లోక ప్రేమ నీలో పొంగి ప్రవహిస్తుంది. Now today what condition you have come? ఈ దినాన్న నువ్వు ఎలాంటి స్థితికి వచ్చేసావు? If I tell Hosea 13:3, the page number need to be told. హోషేయ 13:3 అని చెప్పినప్పుడు పేజీ నంబర్ చెప్పాల్సి వస్తుంది. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. This is what has happened. చూడండి ఇదే జరిగింది. Children, I do not know. No children are here. They may be hearing over the YouTube. ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది లేరు, బహుశా యూత్ ద్వారా వింటా ఉన్నారు. When you were 5 years of age, 6 years of age, 7 years of age, oh, you are a wonderful blossoming flower in your house. Today what has happened? It is totally dried up. నువ్వు 5 సంవత్సరాల ప్రాయములో లేక 7 సంవత్సరాల వయసులో ఉంటున్నప్పుడు నీ ఇంటిలో చక్కగా పుష్పిస్తున్నటువంటి ఒక పుష్పంలా కనబడతా వచ్చావు. ఇది నన్ను ఏం అయిపోయింది, ఆత్మీయత అంతా కూడా పూర్తిగా ఎండిపోయినట్లుగా అయిపోయావు. I tell you, young man, remember Lot's wife. కనుక యవనస్తుడా నీతో చెప్పే సంగతి ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. And the second group of people, తర్వాత రెండవ గుంపు ప్రజలు, to get the warning from the problems of Lot's wife. లోతు భార్య పొందిన ఆమెకున్న సమస్యల నుండి మనకు వచ్చే హెచ్చరిక. I want to talk to the married people. ఇప్పుడు వివాహమైన వారితో మాట్లాడగోరుతున్నాను. Oh, they begin very well. చూడండి వాళ్ళు బాగా ఆరంభిస్తారు. Yes, they start very well. వారు చక్కగా ఆరంభిస్తారు. Don't think otherwise. వేరేగా అనుకోకండి. The first Sunday after their marriage, how they will come to the house of God, even with the marriage dress they will come. చూడండి మొదటి ఆదివారము వివాహమైన తర్వాత ఎలాగొస్తారు మందిరానికంటే ఆ వివాహ దినాన్ని వేసుకున్నటువంటి అవే వస్త్రాలతో వస్తారు. Though 2000 people are there in the assembly, you need not tell who is the bride and who is the bridegroom. Very easily we can recognize. సమాజానికి వచ్చేవారు 2000 మంది అయినా కూడా ఆ కొత్త పెళ్లి కుమారుడు ఎవరు కుమార్తె ఎవరు అనేది పాత పెళ్లి కొత్త అవుతుంది. వెంటనే తెలిసిపోతుంది. So easily we can recognize. కనుక వెంటనే గుర్తుపట్టవచ్చు. And very closely they see their walk. చూడండి వారు నడుచుకునేది కూడా చాలా దగ్గరగా నడుస్తూ ఉంటారు. You know how Hebron will divide them because 2 separate gates are there. అయితే హెబ్రోన్ మాత్రం వేరు చేస్తుందంటే వేరు వేరు గేట్లు ఉన్నాయి. So my desire is throughout their lifetime, may not be in the same dress. Thing is, throughout their lifetime, if they come to the house of God like that hand in hand, how nice it will be. చూడండి నా ఆశ ఏంటంటే వారు జీవితకాలం అంతా కూడా అదే మరి వస్త్రాలు కాకపోయినప్పటికీ కూడా అదే రీతిగా వారు చేతిలో చేయి వేసుకొని అలాంటి విధానంలోనే వస్తే ఎంత బాగుంటుంది. Let us go to the house of God. కనుక దేవుని మందిరానికి మనం వెళ్తాము, encouraging one another. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ But వెళ్తాము. what is happening? అదేం జరుగుతుంది? When God gives them some kids, దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి and ఆశీర్వదించినప్పుడు immediately they will fall away. వెంటనే వారు పడిపోతారు. In the early days of the marriage, ఆ వివాహ ఆరంభ దినాల్లో they are following God. వారు దేవుని They వెంబడించారు. are witnessing unto the Lord. వారు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. Wherever they go, they are having very good confession about the Lord. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుని గురించినటువంటి సగం సాక్ష్యం ఇచ్చే And ఉంటారు. attending as many meetings as possible. ఎన్ని కూడికలు అవుతాయి కూడికలకు వెళ్ళేవారు. And preaching the gospel in and around their locality. వారి యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని సువార్తను And ప్రకటిస్తూ they are so ఉంటారు. fruitful in doing good works. వారు చూడండి సత్క్రియలు చేసే విషయంలో ఎంతో ఫలిస్తూ ఉండేవారు. They are so sound in their faith, in their patience. These are the early days of their married life. వారి యొక్క విశ్వాసములో సహనము ఓర్పు వీటన్నిటిలో కూడా చక్కగా ఎదుగుతా ఉంటారు. ఇదంతా కూడా వివాహ ఆరంభ దినాలు. And God blesses them with children. అది దేవుడు వాళ్ళని పిల్లల్ని ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. And when the children are growing, ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు what a spiritual declension in the lives of the parents. తల్లిదండ్రుల జీవితాల్లో ఆత్మీయ క్షీణ దశ ఏ రీతిగా చోటు The చేసుకుంటుంది. leaven of the worldliness appear in their habits. చూడండి వారి యొక్క అలవాటుల్లో ఈ యొక్క చూడండి లౌకికత్వం అనేటువంటి పులిపిండి కనబడుతుంది. In their entertainments. వారి చూసే వినోదాలు. Oh, my son's schoolmates all are going. I also have gone, absenting the house of God on Sundays. ఆదివారాన్ని ఎక్కడికి వెళ్ళారంటే మా కుమారుడు వాడి యొక్క స్నేహితులందరూ కూడా అక్కడికి వెళ్ళారండి కనుక మందిరానికి రాకుండా నేను అక్కడికి వెళ్ళాను. No longer the desire of having fellowship with other people. గనక ఇతరులతో సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఆ ఆశ ఆసక్తి అనేది ఇంకా లేదు. Oh, these 10 days where you have gone. ఈ 10 దినాలు ఎక్కడికి వెళ్ళామంటే Oh, we have gone on tourism to visit that and this for 10 days out totally. 10 దినాలు అక్కడక్కడ విహారయాత్రగా అవి ఇవి చూడడానికి వెళ్ళాం. The line of separation, once you yourself have drawn,
between you and the world, you yourself has erased that. చూడండి, నీకు లోకానికి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క ప్రత్యేకత గీత ఏదైతే నువ్వు గీసుకున్నావో నీ చేతులతో నువ్వే దాన్ని తుడిచేసావు. Now all are laid aside and they are forgotten. ఇప్పుడు అన్నిటినీ ప్రక్కన పెట్టేసావు, అన్నిటినీ మర్చిపోయావు. Worldliness have caught hold of your heart. నీ హృదయాన్ని లౌకికత్వం అనేది వశపరుచుకుంది. Today God and God's house is not the priority in your life. అంచేత ఇది నాన్న దేవుడు కావచ్చు, దేవుని ఇల్లు నీకు ప్రధానమైనటువంటి సంగతిగా లేదు. I tell you, brothers and sisters, సోదరి సోదరులారా, మీతో చెప్పే సంగతి ఏంటండి? remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. This worldliness caused so much damage in her life. ఆమె జీవితంలో ఈ లోక ప్రేమ అనేది ఎంతో నష్టాన్ని కలిగించింది. I want to talk to the young girls. ఇప్పుడు యవనస్తురాలతో మాట్లాడగోతున్నాను. They love God till they are 20-21. వారు 20-21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుని ఎంతో ప్రేమిస్తారు. Then ఆ తర్వాత almost they lose all. ఇక దాని తర్వాత పూర్తిగా వారు వెనకం చేసేస్తారు. Till then all the religious habits and private prayers, working in Sunday school, 2 or 3 young girls gathering and praying for the assembly, so many spiritual activities. చూడండి, అప్పటి వరకు కూడా ఆత్మీయమైనటువంటి చక్కని అలవాట్లు ఉంటాయి. అంతేకాదు సండే స్కూల్లో పనిచేస్తూ 2-3 కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు ఆత్మీయమైనటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. Many young people whom I have seen, I may be wrong also, whom I have seen during their young age working so much, today I cannot see many of them. చూడండి, చాలా మంది యవనస్తులను నేను చూస్తూ వచ్చాను. ఒకవేళ తప్పైతే క్షమించండి. ఆరంభ దినాల్లో యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో చురుకుగా పనిచేస్తూ ఉండేవారు. ఈ దినాల్లో వారు కనబడకుండా అయిపోయారు. There are some of the things which are not seen. చూడండి, కొన్ని సంగతులు కనబడవు. Some of the things which are seen around us. కొన్ని సంగతులు మన చుట్టూ కనబడేటువంటివి ఉంటాయి. Now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Earlier they were loving the things which are unseen, like Abraham has seen the city with foundations. చూడండి, ఇంతకు మునుపు వారు దేన్ని ప్రేమించేవారంటే అదృశ్యమైనటువంటి వాటిని ప్రేమించేవారు. ఎలాగనైతే అబ్రహాము ఆ యొక్క అదృశ్యమైనటువంటి ఆ యొక్క పట్టణము, పునాదులు గల పట్టణాన్ని ప్రేమించాడు. అలా Today what has happened? అది దినాన ఏం జరిగింది? Things seen have pushed out of their minds things unseen. చూడండి, కనబడు సంగతులు, కనబడినటువంటి సంగతులని వారి యొక్క జీవితంలో నుంచి బయటకు నెట్టివేశాయి. All the greeniness of their life, it is eaten away by locusts, as it is written, Psalm 105, verse 34 and 35. కీర్తన 105, 34, 35 వచనాల్లో రాయబడినట్లుగా వారి జీవితంలో ఆత్మీయమైనటువంటి పచ్చదనాన్నంతటిని కూడా ఈ యొక్క మిడతలు తినివేశాయి. Take care of those locusts. కనుక ఆ మిడతల విషయమై జాగ్రత్త. Take care of the cankerworm or the caterpillar. చూడండి, ఆ గొంగలి పురుగు కావచ్చు, మిగతా పురుగులన్నిటి విషయమే జాగ్రత్త. Yes, if you are not careful, the greeniness which you, out of so much labor, that greeniness have come. Now overnight these things are eating away that greeniness in you. నీవు కానీ జాగ్రత్తగా లేనట్లయితే, నువ్వు ఎంతో ప్రయాసపడి నీ జీవితం ఎంతో పచ్చగా మరి ఉండేటట్లుగా చూసుకున్నావు, అయితే ఒక రాత్రిలోనే అది వాటన్నిటినీ కూడా ఇవన్నీ తినివేస్తాయి. Step by step they went back. చూడండి, ఒక మెట్టు వెంబడి మెట్టు వాళ్ళ వెనకకి వెళ్ళిపోతున్నారు. Now there is no zeal for the sound doctrine. ఇది నాన్న సరైనటువంటి సిద్ధాంతం, బోధ అంటే వాళ్ళకి ఆసక్తి The లేదు. principle of separation is not operating in their lives. వారి జీవితాల్లో ప్రత్యేకంగా ఉంటాము అనేటువంటి ఆ నియమం ఏం పనిచేయదు. Only now. Earlier they were so truly coming. Today only pretension. ఇంతకు మునుపు అయితే యథార్థంగా ఇష్టంతో వచ్చేవారు, ఇది నాన్న వచ్చేదంతా నటనతో వస్తుంటారు. Finally giving up the remaining spirituality also. చివరికి మిగిలిపోయినటువంటి ఆత్మీయతను కూడా విడిచిపెట్టేస్తారు. Becoming worldly. పూర్తిగా లోకస్తులుగా అయిపోతారు. Dear young brothers and sisters, కనుక ప్రియమైన యవన సహోదరులారా, సహోదరులారా, remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం This is the చేసుకున్నది. mistake in her life. As I told you, she is not a big, great sinner in our sight. As I told you, she is not a murderer. She is not an adulterous woman. She is not a liar. She is not a thief. చూడండి, ఆమె జీవితంలో ఆమె చేసినటువంటి పొరపాటు ఇదే. ఆమె జీవితంలో ఏదో ఘోరమైన పెద్ద పాపాలు ఏం చేయలేదు. ఆమె నరహంతకురాలు కాదు, ఆమె వ్యభిచారిణి ఏం కాదు, అబద్ధికురాలు ఏం కాదు, ఆమె దొంగ ఏం కాదు. కానీ ఆమె జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయంకి చోటిచ్చింది. A small look backwards. ఆమె వెనుకకు తిరిగి, ఒక చిన్న చూపు ఆమె వెనుక తిరిగి చూసి. Fourthly, I want to speak to the responsible brethren. నాలుగవదిగా బాధ్యత కలిగిన సహోదరులతో Those మాట్లాడుకోవచ్చు. people who are holding responsibility, maybe elderly brothers or elderly sisters. ఎవరైతే బాధ్యత వహిస్తూ ఉంటున్నారో, పెద్దలైనటువంటి సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు.
At one time you were so jealous for the Lord. ఒకానొకప్పుడు ప్రభు విషయమై ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నావు. You are the earnest professors of your faith. నీ యొక్క విశ్వాసాన్ని గురించి ఎంతో ఆసక్తితో ఇతరులతో చెప్పుకునేవాడివి. Today you became formal, you became cold. ఇది నాన్న పూర్తిగా నామకార్థంగా అయిపోయావు, చల్లబారిపోయావు. Earlier you were so active. ఇంతకు మునుపు ఎంతో చురుకుగా ఉండేవాడు. You are attending all the meetings. అన్ని కూడికలకు నువ్వు వచ్చేదాను. You are active to promote the gospel. నువ్వు సువార్త ప్రబలేదాని కొరకు ఎంతో చురుకుగా పనిచేసావు. You are ready for every good work. నువ్వు ప్రతి సత్కార్యం కొరకే సిద్ధంగా ఉన్నావు. And you are thanking God for everything and receiving spiritual instructions from the Lord. నువ్వు ప్రతి దాని విషయమే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు యొద్ద నుండి ఆత్మీయమైన ఉపదేశాలు పొందేవాడు. All the time your desire was to grow in the grace and the knowledge of God, as it is written in 2 Peter 3:18. చూడండి, ప్రతిసారి కూడా నీ ఆశంతా కూడా 2 పేతురు 3:18లో రాయబడినట్లు ప్రభు కృపయందును జ్ఞానమందును ఎదగాలనేటువంటి ఆశ నీకు ఉండింది. How all our assemblies are started, you know? చూడండి, మన సమాజాలన్నీ కూడా ఏ రీతిగా ఆరంభమయ్యో తెలుసు. They are not overnight, they have not come up like mushrooms. అవి చూడండి పుట్టగొడుగులా రాత్రికి రాత్రే పుట్టలేదు. Suppose if one brother is transferred to one place, చూడండి, ఉదాహరణకి ఒక సహోదరుడు వేరే స్థలానికి బదిలీ అయ్యాడు. maybe because of his job, ఆయన ఉద్యోగరీత్యా బదిలీ అయ్యారు. and what he used to do? అప్పుడు ఏం చేసేవాళ్ళు? Slowly they used to start a small assembly with 1 or 2 people in that place. మెల్లిగా ఒకరు ఇద్దరు ముగ్గురుతో వారున్న స్థలంలో చిన్న కూడికతో ఆరంభించేవారు. And slowly 1 or 2 families were joining. వారు మెల్లిగా 1-2 కుటుంబాలు వాళ్ళతో కలిసి వచ్చాయి. Then those families have become some 10 or 15. చూడండి, ఆ మెల్లిగా కుటుంబాలు 10-15 అయ్యాయి. And they wanted to have a church site. వారు తర్వాత సంఘం కొరకైన స్థలం కావాలి. Because 50-60 people cannot gather in their private houses. ఎందుకంటే వారి యొక్క గృహాల్లో 50 మంది 60 మంది కూడుకోలేరు కదా. Like this so many assemblies are started. ఈ రీతిగా అనేకమైనటువంటి సంఘాలు పుట్టుకొచ్చాయి. Or one person going to one place, maybe because of his fields are there. చూడండి, ఒక వ్యక్తి తన యొక్క పొలాలు ఉన్నాయి గనక ఆ స్థలానికి వెళ్ళాడు. And he started an assembly there with 2 or 3 people only. అక్కడ 2-3 తన యొక్క పని ఆరంభించాడు. And slowly now they have become 100 or 200 like that. And so many assemblies are there today. ఇప్పుడు అక్కడ మెల్లిగా 100-200 మంది కూడినటువంటి సంఘము. ఇక్కడ చూస్తే చుట్టుపట్ల చాలా సంఘాలు. Now my question to the responsible brothers, whoever you may be, in whatever place you may be, the day when you started the assembly, what zeal was there? Today what kind of zeal is there in you? ఇది నా బాధ్యులైనటువంటి సహోదరులతో నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఏ ఆరంభ దినాల్లో సంఘం ఆరంభించినప్పుడు నీలో ఇలాంటి ఆసక్తి ఉండిందో ఇది నీలో ఉన్నటువంటి ఆసక్తి ఏ రీతిగా ఉందని. Now why you are poking your nose into the politics? ఇది ఎందుకని పనికిరాని రాజకీయాల్లో నీవు చొరబడతా Why ఉంటున్నావు? so much pride has come in your life? ఎందుకని నీ జీవితంలో ఇంత అహంకారం Earlier ప్రవేశించింది? it was not like that. ఇంతకు మునుపు అలాగ లేదు. You yourself were going to house and bringing the people to the meeting. నీవే ఆయా గృహాలకు దర్శించి ప్రజల్ని దేవునికి తీసుకొచ్చేవాడు. Now why there is competition for positions and possessions? అయితే ఇప్పుడు ఎందుకని స్థానాల కొరకై ఆస్తుల కొరకైనటువంటి పోటాపోటీ? Now why all these things have come? ఇప్పుడు ఎందుకని ఈ సంగతులను వచ్చేసాయి? I tell you brothers and sisters, సోదరి సోదరులారా, నేను చెప్పే సంగతి, the good seed is choked by all these things. ఇంచేతంటే మంచి విత్తనం అనేది వీటన్నిటి చేత అణిచివేయబడింది. The love of the world, the love of money, the love of position. I want to be the elder, I want to be that, I want to be recognized. These desires have choked the real seed in your life and the zeal is gone. చూడండి, లోక సంబంధమైనటువంటి ప్రేమ, లోక సంబంధమైనటువంటి ధనం పైనటువంటి ప్రేమ, లేక లోక సంబంధమైనటువంటి స్థాయి అని ఇతరులను గుర్తుపట్టాలి, గుర్తించాలనేటువంటి వీటి తాపత్రయాల గురించి ఇవన్నీ ఆశలన్నీ కూడా ఈ నిజమైనటువంటి విత్తనాన్ని ఆసక్తిని అంతటిని కూడా అణిచివేశాయి. Why can't you start another assembly in another place? చూడండి, ఎందుకని మరో స్థలానికి వెళ్ళి మరొక సమాజాన్ని ఆరంభించకూడదు? What has happened to that zeal? ఇప్పుడు ఆసక్తి ఏమైపోయింది? Today we are going after so worldly positions. ఇది ఈ లోక సంబంధమైనటువంటి స్థానాల వెంట పరిగెత్తుతున్నాం. What position will come with you? ఏ స్థానం నీ వెంట వస్తుంది? Before her own eyes, all her property was burnt in Sodom. చూడండి, ఆమె కళ్ళ ఎదుటి ఆమె సొదొమలో తన ఆస్తి అంతా కూడా కాలిపోయింది. What she have taken? ఆమె ఏం తీసుకెళ్ళింది? What Lot has taken? లోతు ఏం తీసుకెళ్ళాడు? Why to worry for these positions? గనుక ఎందుకని స్థానాల గురించి చింతపడాలి? If somebody has not say praise the Lord to us, see, aim see, what to see? కనుక ఎవరైనా మనం ప్రైజ్ లార్డ్ చెప్పలేదు అనుకో, చూడు ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు అంట.
A great man of God, Abraham is telling, I am dust and ashes. అంటే గొప్ప వ్యక్తి అబ్రహామే అంటాడు, నేను దుమ్మును ధూళినైనటువంటి వాడు అని. What prestige will be there for Dummu and Dhuli? కనుక దుమ్ము ధూళి అంటే దానికి ఉండేటువంటి పెద్ద గౌరవం ఏముంటది? David, what he is telling? దావీదేమంటాడు, I am a worm. నేను ఒక పురుగును అంటాడు. Have you ever give praise the Lord to any purugu? చూడండి, ఏదైనా పురుగు కనబడ్డప్పుడు ప్రైజ్ లార్డ్ అని చెప్తాము. Even God is calling Jacob, you are a worm. తర్వాత దేవుడు కూడా యాకోబును నువ్వు పురుగు అంటాడు. Today, why the pride has come in your life? ఏదైనా నీ జీవితంలో ఎందుకు ఈ గర్వం ప్రవేశించింది? Have you forgotten what you preached earlier? ఇంతకు మునుపు నువ్వు ఏదైతే బోధించావో దాన్ని మర్చిపోయావా? Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. Very sad to speak. చెప్పడానికి చాలా విచారకరము. But when we are seeing all these things, we can't but speak. ఈ సంగతులన్నీ చూస్తున్నప్పుడు మాట్లాడక చెప్పకుండా ఉండలేకపోతున్నాం. I know about a brother. నాకు సహోదరుని గురించి తెలుసు. A couple of years back, I went to Sydney to preach the gospel, to speak in their meetings. 2 సంవత్సరాల క్రితము నేను సిడ్నీ ప్రాంతాల్లో ఆ కూడికల్లో వాక్యం అందించడానికి వెళ్ళాను. One brother from Sri Lanka, he was asked by Brother Bhatt Singh to go to Sydney to take care of the assembly during 60s. 1960 ప్రాంతాల్లో శ్రీలంక నుండి సిడ్నీ అక్కడికి వెళ్ళి ఆ సమాజాలన్నింటినీ చూసుకున్నామని మరి సహోదరుడు ఒక వ్యక్తికి చెప్పాడు, శ్రీలంక వ్యక్తి చెప్పాడు. That brother's name is Gerald Owen Nicholas. ఆ సహోదరుడి పేరు ఏంటంటే గెరాల్డ్ ఓవెన్ నికోలస్. They call him as Nicholas brother. ఆ నికోలస్ బ్రదర్ అంటారు. He was a railway employee in Sri Lanka. శ్రీలంకలో రైల్వేలో పనిచేసేవాడు. And he was a tennis player. ఆయన టెన్నిస్ ఆటగాడు కూడా. When the Queen of England visited Sri Lanka, ఈ ఇంగ్లాండ్ దేశపు రాణి శ్రీలంక దర్శించినప్పుడు and he got a gold medal in tennis. టెన్నిస్ లో ఆయనకి బంగారు పతకం వచ్చింది. And the queen wanted to give that gold medal with her own hands to brother Nicholas. ఈ సోదరుడు నికోలస్ కు రాణి తానే తన సొంత చేతులతో ఆ బంగారు పతకం అందించాలని కోరింది. Imagine, Queen of England, almost 60 years back, they got so much honor in those days. Visiting a small country like Sri Lanka and calling a person personally, I want to give the gold medal to him. చూడండి, 60 సంవత్సరాల క్రితము అలాంటి చిన్న దేశానికి ఇంగ్లాండ్ దేశపు రాణి వెళ్ళి వ్యక్తిగతంగా బంగారు పతకాన్ని నాకు అందజేస్తానంటే చూడండి ఎంత గొప్ప సంగతి అది. Then the president of Sri Lanka sent a call to brother Nicholas, please come, the queen is inviting you. And it is an honor to our country, and you come to the meeting and take that medal. శ్రీలంక రాష్ట్రపతి నికోలస్ గారికి వాళ్ళని పిలిపించాడు ఏంటంటే, దయచేసి ఇక్కడికి రండి, ఇంగ్లాండ్ దేశపు రాణి నిన్ను పిలుస్తుంది, ఇది మన దేశానికి ఎంతో ఘనకరమైన సంగతి కనుక వచ్చి తీసుకోండి అని చెప్పాను. And the reply from Nicholas is, అప్పుడు నికోలస్ గారు చెప్పిన మాట జవాబు ఏంటంటే, today I have to speak in the Bible study, I can't come. ఈ రోజు బైబిల్ పట్టణంలో వాక్యం చెప్పాలి, నేను రాలేదు అన్నాడు. Let him be the Queen of England. ఆమె ఇంగ్లాండ్ రాణి అయితే రాణి కావచ్చు. See their priorities. అంటే చూడండి వారు దేనికి ప్రాధాన్యతనిచ్చారు. Later brother Bhatt Singh asked brother Nicholas to go to Sydney. He left Sri Lanka and went to Sydney and helped the assembly there. ఆ తర్వాత సోదర్ భగత్ సింగ్ గారు and he died there later. నికోలస్ గారిని అడిగారు, నువ్వు శ్రీలంక నుండి సిడ్నీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిచర్య బాధ్యతలు చూసుకోని చెప్పినప్పుడు ఆయన అలాగే వెళ్ళాడు, అక్కడ బాధ్యతలు చూసుకున్నాడు, అక్కడే ఆయన ప్రభునందు మరణించాడు. You and me, not the Queen of England. Even the ward member calls, we will go. చూడండి, నీవు నేను ఇంగ్లాండ్ దేశ ప్రాణం పక్కన పెట్టండి, వాడు మెంబర్ పిలిచినా మనం వెళ్ళిపోతాం. I tell boldly from the pulpit. నేను వేదిక మీద నుంచి ధైర్యంగా చెప్తున్నాను. Don't think that I am blowing my own trumpet. ఏదో నా గురించి నేను గొప్ప చెప్పుకుంటున్నాను అనుకోకండి. 2016 when I have given voluntary retirement in the month of March. మార్చి మాసంలో 2016 సంవత్సరంలో నేను ఇష్టపూర్వకంగా రాజీనామా చేసినప్పుడు ఉద్యోగానికి, I was the head of the department there in those days. ఆ దినాల్లో నా యొక్క డిపార్ట్మెంట్ పైన నేను మరి అధికారిగా ఉన్నాను. March 31st they have arranged a big farewell party. మార్చ్ 31వ తేదీ వారు నా వీడుకోలు కొరకైనటువంటి ఒక పెద్ద పార్టీ వారు ఏర్పాటు చేశారు. In any office it will happen. మామూలుగా సాధారణంగా ఈ ఆఫీస్ లోనే జరుగుతుంది. Because I was heading the department, they invited some of the other VIPs. నేను ఆ డిపార్ట్మెంట్ కి పెద్దను గనక మిగతా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను పిలిపించారు. That was a great test to me on that day. అది నాకు పెద్ద పరీక్ష. Because I told that I am taking voluntary retirement to be a teacher of the word of God. ఎంచేత నేనేం చెప్పానంటే, దేవుని వాక్యాన్ని బోధించే దాని కొరకే నా ఇష్టపూర్వకంగా నేను రాజీనామా చేస్తున్నాను చెప్పాను. In my own resignation letter also I have written the same cause. నా రాజీనామా యొక్క ఉత్తరంలో voluntary retirement. నేను నా ఉత్తరంలో కూడా ఇదే సంగతిని రాశాను. And the same day,
అయితే అదే దినాన Without my knowledge, they arranged a small Bible study meeting in Medina where 20 people will come. నాకు తెలియకుండానే మదీనాలో 20 మంది అట్లా వస్తారు, అక్కడ బైబిల్ పట్టణాన్ని ఏర్పాటు చేశారు. Then there was a big tech. అప్పుడు నా లోపల పెద్ద పోరాటం, Either to attend my farewell party or to go to the Bible study. ఇక్కడ ఆఫీస్లో ఫేర్వెల్ పార్టీకి వెళ్ళాలా లేక బైబిల్ పట్టణానికి వెళ్ళాలా. Suddenly, I remembered Brother Nicholas on that. చూడండి, ఉన్నటువంటి బ్రదర్ నికోలస్ గారు నాకు జ్ఞాపకం వచ్చింది. I told all the people I don't want to attend, cancel the farewell party. I don't want any farewell party. Till today, no farewell party. And I went to the Bible study. కనుక నేను వాళ్ళతో చెప్పాను, ఈ ఫేర్వెల్ పార్టీ ఇది మరి వద్దండి, నేను రాను అని చెప్పాను. కనుక బైబిల్ పట్టణానికి వెళ్ళాను. ఇప్పటి వరకు కూడా మరి ఆ ఫేర్వెల్ ఏం జరగలేదు. This is the work of God. గనక ఇది దేవుని పని. For this only I am taking voluntary retirement. కనుక దీని కొరకే, దేవుని పని కొరకే నేను నా ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తున్నాను. Probably God may be putting the first test to me whether I will be faithful or not. ఒకవేళ దేవుడు మొదటి పరీక్ష నాకు పెడుతున్నాడేమో, నేను నమ్మకంగా ఉంటానా లేదా అని. I don't want to fail in the exam. కనుక ఆ పరీక్షలో విఫలం అవటం నాకు ఇష్టం. I went to that Bible study. కనుక బైబిల్ పట్టణానికి నేను వెళ్ళాను. Not that I am great. I am telling a little bit example from my own life. అంటే ఇది నేను గొప్పవానని చెప్పట్లేదు, కానీ సొంత జీవితంలో చిన్న ఉదాహరణ I am చెప్తాను. talking to the responsible brothers. బాధ్యులైనటువంటి సోదరులతో మాట్లాడుతున్నాను. What has happened to that zeal? చూడండి, మొదట ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆసక్తి ఏమైంది? Where is the zeal for the kingdom of God? దేవుని రాజ్యం కొరకైనటువంటి నీలో ఉన్నటువంటి ఆసక్తి ఏమైంది? See, the spring of the former Christianity, has it dried up in your life? నీ జీవితములో ఆ క్రైస్తవ్యం అనేటువంటి ఆ ఊట Gathered on your flame and finally it is under quenching. నీ యొక్క మండుతున్నటువంటి జ్వాలపై మట్టి అంతా కూడా పడిపోయి పూర్తిగా ఆరిపోయే స్థితిలోకి వచ్చేసావు. Dear responsible brother, responsible sister, కనుక ప్రియమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సహోదరుడా సహోదరి, remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాం. Same worldliness have entered into her life. అదే లౌకికత్వం ఆమె జీవితంలోనికి ప్రవేశించింది. Before I close, నేను ముగించేదాన్ని. the fifth group of people, the God's servants. 5వ గుంపు ప్రజలు దైవ సేవకులు. You worked for God very hard for few years. నువ్వు కొన్ని సంవత్సరాలు దేవుని కొరకే చాలా కష్టపడి You పనిచేసావు. told that God called you. నువ్వు చెప్పావు దేవుడు నేను పిలిచాడు. On the day when you are called by God, in your confessional prayer before you come to the service, Lord, I don't want anything. As thy servant, I work wherever you send. That was your prayer, is it not true? ఏది నానైతే ప్రభు నిన్ను పిలిచాడో, నువ్వు ప్రభుకు ప్రతిష్ఠించుకునేటువంటి ఆ ప్రార్థనలో నువ్వు చెప్పినటువంటి మాటలు, ప్రభు నీ దాసుడు ఎలాగున్నాడో అలాగనే నాకు ఏం అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను, ఏం చేయమంటే నేను అది చేస్తాను అనేటువంటి మాటలు నువ్వు చెప్పలేదా? Today what has happened? అదే దినాన ఏం జరిగింది? Oh God's servant, why you have become lazy? This is my question. కనుక నా ప్రశ్న ఏంటంటే, ఓ దేవుని సేవకుడా, ఇది నాన్న ఎందుకు నువ్వు సోమరిగా అయిపోయావు? Once upon a time, you were willing to be spent for Lord Jesus Christ. ఒకనొకప్పుడు అవుతే యేసు You began as a spiritual man. Galatians 3:3. Do you want to end as a carnal man? నీవు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆరంభించి గలతీ పత్రిక 3:3 ప్రకారం శరీరానుసారంగా ముగించగోరుతున్నావు. Today what has happened? ఇది నన్ను ఏం జరిగింది? The worldliness in the form of Delilah has come and all your separatism is shorn off by her. చూడండి, నీ జీవితంలో లౌకికత్వం అనేటువంటిది దలీలా రూపంలో ప్రవేశించి నీ ఆత్మీయతనంతటినీ కూడా క్షౌరం చేసేసినట్లుగా తీసేసి, Like Samson. సంసోను వలె. Now you want to do things. ఎప్పటి వలె విరజిమ్మున. There is no power. ఇప్పుడు నువ్వు మరలావే పనులు చేయాలనుకొని ఎప్పటి వలె విరజిమ్మును జరుముకుందని అనుకుంటున్నావు, కానీ What has శక్తి లేదు. happened? ఏం జరిగింది? ఇప్పుడు The worldliness has entered into your life. నీ జీవితంలో లౌకికత్వం అనేది ప్రవేశించింది. Yes. Now there is a desire to become rich. ఇప్పుడు ధనవంతుడుగా కావాలనే ఆశ నీలో వచ్చేసింది. Be careful. గనుక జాగ్రత్త. The pride has come. నీ లోపల గర్వం You ప్రవేశించి are neglecting the spiritual activity. Some meeting is there. Okay, somebody will take. Okay, I will ask them. What about you?
ఆత్మీయమైనటువంటి ఏవైనా కూడికలు ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తూ వేరే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు. మరి నీ సంగతి ఏంటి? Earlier when you are talking about the spiritual things with other people, your tone was so high. What has happened? It has become so low today. ఇంతకు మునుపు ఆత్మీయమైనటువంటి విషయాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు బిగ్గరగా గట్టి స్వరంతో చెప్పేవాడు. ఇది నన్ను మెల్లటి స్వరంతో ఎందుకు చెప్తున్నా? Today the opinion of man has become so important to you, not the opinion of God. ఇది నాన్న మానవుని యొక్క అభిప్రాయం నీకు ప్రాముఖ్యం అయిపోయింది, కానీ దేవుని యొక్క అభిప్రాయం అనేది ప్రాముఖ్యం కాదు. Once upon a time, by seeing you, people thought that you are a successor of the apostles. Today what has happened? ఒక్కనొక్కప్పుడు అవుతాయి నిన్ను చూసినప్పుడు అపోస్తుల తర్వాత ఈయనే అన్నట్టుగా నువ్వు కనబడ్డావు, కానీ ఇది నా నీ జీవితం ఎలాగైపోయింది. People thought that you are a good soldier of Lord Jesus. ప్రజలు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి రానువాడును అనుకున్నారు. Now you are settling for the lease and the cucumbers of Egypt. అయితే ఈ దినాన నీవు ఐగుప్తు యొక్క ఉల్లిపాయలు, ఐగుప్తు యొక్క సంగతుల పైన కూర్చొని వాటి గురించి ఆలోచిస్తున్నావు. No influence on others. ఈ మిగతా వారి వేరే ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపట్లేదు. Today we are talking about Brother Bhatt Singh spent all the night in prayer. What about you? Are you not a servant of God? ఇది నాన్న భక్సింగ్ గారి గురించే ఎప్పుడు చూసినా కూడా దేవరాత్రం మాట్లాడుతూ ఉంటావు, కానీ ఇది నా నీ సంగతి ఏం జరిగింది? నువ్వు దేవుని సేవకుడు He prayed all the night. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. Yesterday also we were hearing in the Bible study Brother Jordan Khan, when he starts prayer and worship, 10 hours continuous. నిన్నటి నాన్న కూడా వాక్యం వింటా వచ్చాం కదా. జోర్డన్ ఖాన్ గారు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒకే రీతిగా 10 గంటలు ప్రార్థన చేసేవాడు, ఆరాధించేవాడు. And if you go to Jamshedpur side, మీరు జంషెద్పూర్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు there was one brother, he came to this area also by name Laldin. లాల్దీన్ అనేటువంటి సహోదరుడు ఆయన ఇక్కడ కూడా వచ్చాడు. Without mic, when he shouts even one furlong, ఆయన మైక్ లేకుండా అరిచినప్పుడు కూడా చాలా దూరం ఫర్లాంగ్ వినబడేది. they were going on cycles. వాళ్ళు చూడండి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. But today you are given vehicles, even then you are not going. What does it mean? ఈ దినాల్లో నీకు వాహనాలు ఇచ్చినా నువ్వు వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? Have you come for God's service? దేవుని సేవకు వచ్చావా? What God will talk about you tomorrow? రేపటి దినాన దేవుడు నీ గురించి ఏం మాట్లాడతాడు? What is I do not know how that worldliness, the desire to earn so many things, that pride, where they will take. ఈ దినాలు ఏ రీతిగా ఈ లౌకికత్వం అనేది ధనం సంపాదించాలని, ఆయా సంగతులన్నింటినీ కూడా సంపాదించుకోవాలని ఆ గర్వము ఇవన్నీ ప్రవేశించాయి. అవి అన్నీ నిన్ను ఎక్కడ నడిపిస్తాయి? What is the necessity of that pride in your life? నీ జీవితంలో గర్వం ఉండాల్సిన అవసరం ఏంటి? Why the desire of earning? You left everything and you want to earn something? నువ్వు అన్నిటిని కూడా విడిచిపెట్టి వచ్చేస్తావు, ఇప్పుడు సంపాదించుకోవాలని ఆశ ఎందుకు? Out of the burden, with tears in my heart I am telling, this is not the way you have to live. నేను భారముతో, నేను కన్నీళ్ళతో చెప్తా ఉన్నాను హృదయంలో, ఇలాంటి విధానంలో నువ్వు జీవించకూడదు. Only one thing I can tell. ఒక సంగతి నేను చెప్పగలను. Remember Lord's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. Lord Jesus Christ has not uttered that small verse. He has not uttered wastefully. యేసు ప్రభువారు ఆ చిన్న మాట ఆయన వ్యర్థంగా ఉచ్చరించలేదు అక్కడ. I talked about the young people, యవనస్తుల గురించి that is మాట్లాడాను, children, అంటే పిల్లల విషయమై. and I talked about the married people. తర్వాత వివాహమైన వారి గురించి We are మాట్లాడాను. learning so many lessons from the problems faced by Lot's wife. లోతు భార్య ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి చాలా పాఠాలను I నేర్చుకున్నాను. addressed the young girls. యవనస్తురాలను ఉద్దేశించి I addressed the మాట్లాడాను. responsible brethren. బాధ్యులైనటువంటి వారిని ఉద్దేశించి I మాట్లాడాను. talked to even God's servants. దైవ సేవకుల విషయమే మాట్లాడాం. The Lot's wife have lessons to every category of people. లోతు భార్య ప్రతి గుంపుకు చెందినటువంటి ప్రజలకు ఆమె జీవితాన్ని గురించి పాఠాలు ఉన్నాయి. It may not look so serious that worldliness entered her life, choked everything. చూడండి, ఆమె జీవితంలో లౌకికత్వం అనేది అంత తీవ్రంగా ఇది కనబడలేదు, కానీ అవన్నీ ప్రవేశించి అన్నిటిని అని చేసింది. Remember Lot's wife. కనుక లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, లోతు భార్య జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రాముఖ్యమైన ప్రభు రాకడను గూర్చిన విషయాలు చెబుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎంతో గొప్ప హెచ్చరిక. ఆమె వెనుకకు చూడడం,
ఉప్పు స్తంభం అవ్వడం. ఆమె మనసు సొదొమ మీద ఉంది, ఆమె ఇంటి మీద ఉంది, ఆమెకున్న ఉండిన వస్తువుల మీద ఉంది అని నిరూపించింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మేమందరం ఎవరమైనా సరే ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో ఆసక్తితో జీవించిన వారం, పరిగెత్తిన వారం, ప్రయాసపడిన వారం, ఆత్మల వెంబడి పోరాడిన వారం, ఆత్మలను సంపాదించడానికి కన్నీళ్లు గార్చిన వారం ఇప్పుడెలాగున్నాం అని మేము ప్రశ్నించుకోవలసిందే, పరీక్షించుకోవాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఆ భారం లేకపోతే మరలా మాకు ఆ భారం దయచేయండి. సంఘమునకు ఎంతో క్రమంగా వచ్చేవారు, మరి సమయానికి వచ్చేవారు, కుటుంబాలుగా, యవనస్తులుగా, బాధ్యత గల సహోదరులుగా, సేవకులుగా కూడా ఇప్పుడు కూడా అలాగ వస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకు రావట్లేదు? ఎందుకు నిదానిస్తున్నాం? ఎందుకు అప్పుడప్పుడు రాకుండా కూడా ఉంటున్నాం? వేరే లోక విషయాల్లో కూడా పాలు పొందడానికి ఆదివారం పని పెట్టుకుంటున్నాం, మందిరానికి రాకుండా కూడా. అలా కూడా జరగకుండా మమ్మల్ని అందరినీ మెలకువగా చేయండి. లోతు భార్యను జ్ఞాపం చేసుకోమన్నారు. కాబట్టి లోకం మమ్మల్ని ఎలాగ ఆకర్షిస్తుందో, లోక విషయాలు మమ్మల్ని ఎలాగ ఆకర్షిస్తుందో, ఎలాగూ భారంగా చేస్తుందో, సులువుగా చిక్కులు పెట్టే పాపముగా చేస్తుందో మేమందరం తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి ఆసక్తితో ప్రభు కొరకు జీవించేవారుగా, కుటుంబాలుగా, యవనస్తులుగా, పెద్దవారుగా, మరి సేవకులుగా, పెద్దలుగా అందరూ ఆసక్తితో జీవించేవారుగా చేయండి. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదటి ప్రేమ వదిలితివి అని ఎఫెసు సంఘానికి చెప్పినట్టు మా గతి కాకుండా చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి. ఇంకా మిగిలిన పాఠాల కొరకు కూడా మీ దాసుని సిద్ధపరిచి అభిషేకించి వాడుకోండి. లౌకికత్వమును గురించిన హెచ్చరిక మేమందరం హృదయపూర్తిగా స్వీకరించి జాగ్రత్తగా ఉండేవారుగా చేయమని, అబ్రహాం వలె పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచేవారుగా ఎల్లప్పుడూ ఉండునట్లు సహాయపడమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని, ప్రియులందరూ తిరిగి ఇళ్లకు వెళ్చుండగా తోడుగా ఉండమని, శనివారం ఉపవాస ప్రార్థన, రేపు సహోదరుల కూడిక, మరి ఆదివారం 2 సెషన్లు ఆరాధన, పిల్లలకు వాక్యం. పిల్లలు కూడా మొదట్లో ఎంతో పాటలు పాడడము, వాక్యాలు చెప్పడము, ఇప్పుడు యవనస్తులైన తర్వాత అవన్నీ మానేస్తున్నారు. లోకరీతిగా ఆటలు, వీటన్నిటిలో మనసు పెడుతున్నారు. అలా కూడా కాకుండా చేయండి. దుర్గతి రాకుండా, శిక్ష రాకుండా, అపాయం రాకుండా యవనస్తులను కూడా మెలకువగా ఉంచండి. లోకం వైపు ఆకర్షించబడకుండా చేయండి. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పించుకుంటూ మీ ఆశీర్వాదం కోరుచు, మీ ఉజ్జీవం కోరుచు, మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, నిర్దోషులుగా తన మహిమేదుట మహానందంతో నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం యుగ యుగములకు కలుగునుగాక. ఆమెన్. నీదు దీపము ఈ కైలలో ఆరిపోవక ముందెనెరి, దీపము ఈ కైలలో ఆరిపోవక ముందెనెరిగి, సాధువై ప్రార్థించు యేసు ఆది ప్రేమతో, సాధువై ప్రార్థించు యేసు ఆది ప్రేమతో సేవ చేయుము. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా.
నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉదయం పాట సంఖ్య 7. నీకు కలిగిన దానిని చేపట్టు